సో టుడే ఏం చేద్దామంటే జస్ట్ హ్యాండ్లింగ్ క్లయింట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. సో దేంట్లో చూస్తున్నాం, ఒక సర్వ్లెట్లో ఒక క్లయింట్ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, నెక్స్ట్ వచ్చిన రెస్పాన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం. సో క్లయింట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అంటే మనకు వచ్చిన ఏదన్నా డేటాని ఇది పంపాలి. ఎక్కడికి వస్తుంది రిక్వెస్ట్? సర్వర్లోకి వస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది? క్లయింట్ నుంచి వస్తుంది. సో క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్లో ఒక క్లయింట్ రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్కి సంబంధించిన పర్టికులర్ రెస్పాన్స్ని మనం ఎక్కడ క్రియేట్ చేయాలి? సర్వర్ లోపల ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ లోపల సర్వ్లెట్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ పేజ్, అప్పటికప్పుడు స్టాటిక్ రిక్వెస్ట్, స్టాటిక్ రెస్పాన్స్ వెళ్ళిపోతుంది. ఒకవేళ డైనమిక్ అయితే గనక అప్పుడు కంటైనర్లో సర్వ్లెట్ డైనమిక్గా ఒక రెస్పాన్స్ని క్రియేట్ చేసి క్లయింట్కి బ్యాక్ పంపుతుంది. సో జస్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రిక్వెస్ట్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అంటే క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ అంటే ఏంటి? మన క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. ఒక ఫైర్ ఫాక్స్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఎక్కడికి వస్తుంది? అది సర్వర్కి వస్తుంది. ఆ సర్వర్లో వచ్చిన రిక్వెస్ట్ ఉందా లేదా సెర్చ్ చేసుకుని ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ వెనక్కి వెళ్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది. హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేవి జరుగుతాయి. సో ఇది ఆర్కిటెక్చర్. సో బ్రౌజర్ ఉంది కదా, ఆల్రెడీ చూసాం మనం ఆర్కిటెక్చర్ని, మళ్ళీ చెప్తున్నాను. సో బ్రౌజర్ నుంచి ఒక www.somefacebook.com అని క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసిన వెంటనే లాగిన్ facebook.com/login ఫస్ట్ క్లిక్ చేసిన వెంటనే లాగిన్ పేజ్కి వెళ్తుంది. లాగిన్ ఆర్ సైన్ అప్ పేజ్కి. సో వెళ్ళిన వెంటనే ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఏం రిక్వెస్ట్? హెచ్టిటిపి రిక్వెస్ట్. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే ఏంటి? సో డేటాని సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్రోటోకాల్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? వెబ్ సర్వర్కి వెళ్తుంది ఆ రిక్వెస్ట్, హెచ్టిటిపి రిక్వెస్ట్. సో వెబ్ సర్వర్కి వెళ్ళి ఆ లాగిన్ పేజ్ ఉందా లేదా అని చూస్తుంది వెబ్ సర్వర్లో. సో అది ఉన్న డైరెక్ట్ స్టాటిక్ పేజ్ అనుకోండి, వెంటనే హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. సో లాగిన్ పేజ్ అంటే ఏంటి? డైనమిక్ పేజ్ అవ్వాలి. మనం ఏం చేయాలి? ఫస్ట్ లాగిన్ పేజ్ వస్తుంది. ఏమొస్తుందంటే ఫస్ట్ మామూలుగా స్టాటిక్ పేజ్ వచ్చేస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే డేటాబేస్ చెక్ చేసుకోవాలి కదా. facebook.comలో మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ కొడతారు. సో నెక్స్ట్ కొట్టిన వెంటనే, ఎంటర్ కొట్టిన వెంటనే ఆ రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వచ్చింది. సో వెబ్ సర్వర్ దగ్గర దానికి రిటర్న్ చేయడానికి సో అది ఏం చేయాలంటే వెబ్ కంటైనర్లో చెక్ చేసుకోవాలి. సో వెబ్ కంటైనర్ ఏం చేస్తుందంటే, వెబ్ కంటైనర్ లోపల ఇంకొక సర్వ్లెట్ ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ని వెబ్ కంటైనర్ ఫార్వర్డ్ చేస్తుంది. ఎవరో సర్వర్. సో వెబ్ కంటైనర్ ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసి, ఇదే మెయిన్, ఇక్కడ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతుంది. ఇక్కడ దాకా రిక్వెస్ట్ అయింది. వెబ్ కంటైనర్లో ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసి సర్వ్లెట్కి పంపుతుంది. సో ఏం పంపుతుంది? మీ దగ్గర లాగిన్ ఐడి డీటెయిల్స్, నా డీటెయిల్స్ ఉన్నాయి. నా పవన్ పాస్వర్డ్ SRK@123 అని పెట్టాను. అది చెక్ చేసుకోండి అని ఆ రెండు ఓకే అయితే కనుక లాగిన్ సక్సెస్ఫుల్ అని రావాలి. సో సర్వ్లెట్లు చెక్ చేసుకుంటుంది అది ఉందా లేదా. యూజర్ నేమ్ నేను పవన్ ఇచ్చానా లేదా చెక్ చేసుకుంటుంది. ఎలాగా? ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా చెక్ చేసుకుని పాస్వర్డ్ ఇచ్చాను, రెండు కరెక్ట్ ఇచ్చాను. దానికి ఈక్వలెంట్గా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ రెండు కరెక్ట్ ఉన్నాయి అని చెక్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కింద వెబ్ కంటైనర్కి పంపుతుంది. సో వెబ్ కంటైనర్ ఏం చేస్తుంది? రెస్పాన్స్ కింద హెచ్టిటిపి రెస్పాన్స్ని వెబ్ సర్వర్కి పంపుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రెస్పాన్సెస్ అంతా HTML పేజ్ కింద అవుతుంది. సో HTML పేజ్ కింద మనకి బ్యాక్ ఏం రిటర్న్ వస్తుంది? HTML పేజే రిటర్న్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ HTML పేజ్ కింద ఒక పేజ్ లోపల ఆ డేటా అంతా ఫిల్అప్ అయ్యి మనం ఏమైతే పంపుదాం అనుకుంటున్నామో అది HTML పేజ్ లోపల వచ్చి ఆ రెస్పాన్సెస్ని డైరెక్ట్ ఇక్కడ బ్యాక్ బ్రౌజర్కి పంపుతుంది. సో సర్వ్లెట్లు చెక్ చేసుకుంటుంది మొత్తం. సో వెబ్ కంటైనర్ ఏంటి? ఇక్కడ వెబ్ కంటైనర్, వెబ్ సర్వర్ ఏం చేస్తాయంటే ఆ రెండు HTML పేజ్ కింద రిక్వెస్ట్ పంపుతుంది, రిక్వెస్ట్ని రెస్పాన్స్ కింద పంపుతుంది. సో దీని డ్యూటీ ఇది. సో హౌ టు హ్యాండిల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేవి జస్ట్ సమ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇక్కడ వెబ్ సర్వర్ వచ్చింది, వెబ్ సర్వర్ నుంచి చెక్ చేసుకుంది. సేమ్ ఇదే రిక్వెస్ట్ని వెబ్ కంటైనర్, సర్వ్లెట్ హ్యాండిల్ చేస్తున్నాయి. సేమ్ రెస్పాన్స్ని కూడా రెండే హ్యాండిల్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగే మెయిన్ ప్రాసెస్ని మనం చూస్తాం.
సో ఆల్రెడీ మెయిన్ ప్రాసెస్ని చూసాం మనం. ఎక్కడ చూసాం? సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో చూసాం. సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. 5 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇనీషియలైజేషన్ అవన్నీ. సో స్టార్టింగ్ ఇనీషియలైజేషన్, లోడింగ్ అయిన తర్వాత సర్వీస్, డెస్ట్రాయ్ చూసాం కదా. సో ఇక్కడ జరుగుతాయి అన్ని. సో నెక్స్ట్ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో జరుగుతుంది. ఏది సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో? ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో జరుగుతుంది. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ కామన్ బిహేవియర్ టు ఆల్ ద సర్వ్లెట్స్. ఏం చేస్తున్నాడు సర్వ్లెట్ ఇంటర్ఫేస్? సర్వ్లెట్స్ అన్నిటికీ ఒక కామన్ బిహేవియర్ని ప్రొవైడ్ చేస్తుంది. సో కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి కానీ, కొన్ని మెథడ్స్ని యూస్ చేయడానికి కానీ ఒక కామన్ బిహేవియర్ని సర్వ్లెట్ ఇంటర్ఫేస్ అనేది ఇస్తుంది. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ డిఫైన్స్ ద మెథడ్స్ దట్ ఆల్ సర్వ్లెట్స్ మస్ట్ ఇంప్లిమెంట్. సో ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే కొన్ని మెథడ్స్, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని డిఫైన్ చేస్తుంది. వీటికి సర్వ్లెట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు వచ్చిన రిక్వెస్ట్ని, రెస్పాన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు. రిక్వెస్ట్ అనేది టెక్స్ట్ టైపా లేకపోతే ఇమేజ్ టైపా, ఆ రిక్వెస్ట్ సైజ్ ఎంత, మనకు వచ్చిన వాల్యూస్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఇదే మెయిన్. మనకు లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కొడుతున్నాం, ఎంటర్ కొట్టిన వెంటనే అవన్నీ సర్వ్లెట్ దగ్గరికి వస్తాయి కదా. సో అక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలి సర్వ్లెట్లోకి, సర్వ్లెట్ లోపలికి ఎలా తెచ్చుకోవాలంటే సమ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనకు వచ్చిన డేటా టెక్స్ట్ డేటానా, మనకు వచ్చిన డేటా సైజ్ ఎంత, మనకు వచ్చిన డేటా వాల్యూస్ ఏంటి, అన్నీ కూడా ఈ సర్వ్లెట్ ఇంటర్ఫేస్లోనే చూస్తుంది. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ క్రియేటింగ్ ఎనీ సర్వ్లెట్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఏమైనా సర్వ్లెట్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సర్వ్లెట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. సో ఇట్ షుడ్ బి యూజ్డ్. So it provides 3 lifecycle methods that are used to initialize the servlet, service the requests and destroy the servlet. ఇంటర్ఫేస్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే 5 సైకిల్ మెథడ్స్ ఉన్నాయి కదా, 5 లైఫ్ సైకిల్ మెథడ్స్లో 3 లైఫ్ సైకిల్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ 3 లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటి? ఒకటి ఇనిట్ మెథడ్, ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఇనిట్ మెథడ్. సర్వ్లెట్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఇనిట్ మెథడ్. నెక్స్ట్ మెయిన్ సర్వీస్, ఇక్కడే మొత్తం జరిగేది, సర్వీస్ ద రిక్వెస్ట్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే క్లయింట్ హ్యాండ్లింగ్, రిక్వెస్ట్, రెస్పాన్స్ కూడా ఇక్కడే జరుగుతుంది. సర్వీస్ ద రిక్వెస్ట్స్, ఇక్కడే మొత్తం డేటాను సర్వ్ చేసుకుంటుంది, సర్వ్ చేసుకుని దాని రెస్పాన్స్ అంతా ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జరిగే మెథడ్ డెస్ట్రాయ్, సర్వ్లెట్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఇంకొక 2 నాన్ లైఫ్ సైకిల్ మెథడ్స్ని కూడా యూజ్ చేస్తుంది. సో చూడండి 2 నాన్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటో. ఫస్ట్ వన్ ఏంటి? ఇనిట్ మనం ఆల్రెడీ ముందరే చూసాం. ఇనిట్ తర్వాత ఇంకొకటి ఏంటి? సర్వీస్ కూడా మనం ఆల్రెడీ చూసాం, రెండు ఏం చేస్తాయి అనేది. సో నెక్స్ట్ ఏంటి? డెస్ట్రాయ్. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత డెస్ట్రాయ్ అనేది చేయాలి. సో డెస్ట్రాయ్ అయిన తర్వాత ఏమున్నాయి? నెక్స్ట్ డెస్ట్రాయ్ తర్వాత ఏముందంటే సర్వ్లెట్ కాన్ఫిగ్ గెట్. ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేయాలంటే కనుక ఇలా యూజ్ చేయాలి. పబ్లిక్ వాయిడ్, ఆల్రెడీ మీరు జావాలో చూసింటారు కదా, పబ్లిక్ వాయిడ్ అలాగా. సో సర్వ్లెట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ చేయాలంటే కనుక ఇలా చేయాలి, పబ్లిక్ వాయిడ్ సర్వీస్ ఏంటో అది గెట్టా పోస్టా అనేది తర్వాత చూద్దాం. గెట్ మెథడ్ అయితే గెట్ అని, డూ గెట్ అని పెట్టాలి. పోస్ట్ మెథడ్ అయితే డూ పోస్ట్ అని పెట్టాలి. అసలు డూ గెట్ అంటే ఏంటి, డూ పోస్ట్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. సో సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో మ్యాక్సిమం యూజ్ చేసే మెథడ్స్ 5. ఇనిట్, డెస్ట్రాయ్, సర్వీస్, లైఫ్ సైకిల్ మెథడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే దీస్ ఆర్ ఇన్వోక్డ్ బై ద వెబ్ కంటైనర్. సో నెక్స్ట్ మిగిలిన ఇంకా మనం చూడాల్సిన ఏంటి? సర్వ్లెట్ కాన్ఫిగ్ గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ని దేనికి? సర్వ్లెట్ కాన్ఫిగరేషన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సర్వ్లెట్ కాన్ఫిగ్. ఆబ్జెక్ట్ తెలుసు కదా, మనం ఒక క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని తీసుకురావాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది? పబ్లిక్ స్ట్రింగ్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో. సో ఇట్ రిటర్న్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్వ్లెట్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? సర్వ్లెట్ రైటర్ ఎవరో, కాపీ రైట్లు ఏంటి, వెర్షన్లు ఏంటి, అవి ఏమున్నాయి అన్ని ఆ సర్వ్లెట్ యొక్క ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది ఇది. సో దీస్ ఆర్ ద 5 మెథడ్స్ దట్ యూజ్డ్ ఇన్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో కమింగ్ టు ద సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, మనం యూజ్ చేసేసి ఏంటంటే ఇదిగోండి, మనం ఏమైనా సర్వ్లెట్ రిక్వెస్ట్ వాడాలనుకుంటే కనుక దాన్ని ఇలా యూజ్ చేస్తాం. పబ్లిక్ వాయిడ్ సర్వీస్ మెథడ్ అన్నాను కదా, సర్వీస్ మెథడ్ యూజ్ చేస్తాం. సో సర్వీస్ మెథడ్లో సమ్ సర్వీస్ మెథడ్స్ ఉన్నాయి, అవి ఏంటో రేపు చూద్దాం. సో డూ గెట్, డూ పోస్ట్ అని ఉంటాయి.
అవి ఏంటనే చూద్దాం. సో డూగెట్ అనేది ఒక సర్వీస్. సో బేస్డ్ ఆన్ మనం ఫామ్ దగ్గర ఇస్తాం మనం, అది గెట్ మెథడా పోస్ట్ మెథడా అని మనం ముందర ఇస్తాం. అన్ని ఎలా ఇవ్వాలని రేపు చూద్దాం. సో సర్లెట్ రిక్వెస్ట్ ఏంటి? ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ యూజ్ ఇట్ టు హ్యాండిల్ క్లయింట్ రిక్వెస్ట్ టు యాక్సెస్ ఏ సర్లెట్. సో సర్లెట్ రిక్వెస్ట్ ఇంటర్ఫేస్ డ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ద క్లయింట్ రిక్వెస్ట్. క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏం రిక్వెస్ట్? facebook.comలో నాకు లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలనే రిక్వెస్ట్ వచ్చింది. సో వచ్చిన రిక్వెస్ట్ని సర్లెట్ కింద యాక్సెస్ చేయడానికి ఈ సర్లెట్ రిక్వెస్ట్ని యూజ్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సర్లెట్ లైక్ కంటెంట్ టైప్, కంటెంట్ లెంత్, పారామీటర్ నేమ్స్, వాల్యూస్. సో ఇది ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ సర్లెట్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేసి ఉంచుతుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏమవచ్చు? కంటెంట్ టైప్ అవ్వచ్చు, దాని లెంత్ అవ్వచ్చు, దాని పారామీటర్ నేమ్స్ అవ్వచ్చు, వాల్యూస్ అవ్వచ్చు. సో ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే కనుక కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏంటో చూద్దాం. చూడండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. కొన్నే పెట్టాను నేను, అన్ని పెట్టలేదు. చాలా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే సర్లెట్ రిక్వెస్ట్ మెథడ్స్. రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసే మెథడ్స్ ఇవి. సో ఏంటంటే చాలా ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ. గెట్ అట్రిబ్యూట్ స్ట్రింగ్ నేమ్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక నేమ్డ్ అట్రిబ్యూట్, మనం ఒక ఆబ్జెక్ట్కి నేమ్ ఇవ్వాలనుకోండి. సో ఇట్ రిటర్న్స్ ద నేమ్, ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద నేమ్డ్ అట్రిబ్యూట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక వాల్యూ ఇస్తుంది. మనం ఒక ఏదైనా అట్రిబ్యూట్ కింద నేమ్ ఇచ్చాం అనుకోండి, ఆబ్జెక్ట్ కింద ఒక వాల్యూ ఇస్తుంది. సో గెట్ అట్రిబ్యూట్ అంటే మీరు మ్యాక్సిమం ఇది యూజ్ చేయరు ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. సో నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ లెంత్. మన కంటెంట్ సైజ్ ఉంటుంది కదా, మన బాడీ ఉంటుంది కదా, మన రిక్వెస్ట్ వచ్చిందా, రిక్వెస్ట్ వచ్చిన ఒక రిక్వెస్ట్ వస్తుంది కదా, ఆ రిక్వెస్ట్ దాని సైజ్ ఎంత ఉందో అని రిటర్న్ చేస్తుంది బైట్స్ అని, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. రిక్వెస్ట్ బాడీ ఉంటుంది కదా, మరి రిక్వెస్ట్ పెట్టిన వెంటనే ఒక బాడీ కింద హెడర్స్ కింద ఫార్మ్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. సో వచ్చినది దాన్ని మన కంటెంట్ లెంత్ చూడొచ్చు. వచ్చిన సైజ్ దాని లెంత్ చూడాలనుకుంటే గనక దిస్ మెథడ్ వీఆర్ గోయింగ్ టు యూజ్. పబ్లిక్ ఇంట్ గెట్ కంటెంట్ లెంత్ మెథడ్ యూజ్ చేయడం తెలుసు కదా మీకు. లోపల మెథడ్స్ యూజ్ చేయాలంటే గనక ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అలా యూజ్ చేస్తాం. గెట్ లెంత్, గెట్ కంటెంట్ లెంత్. సో టైప్ ఏంటి? మనకు వచ్చిన రిక్వెస్ట్ బాడీ టైప్ ఈజ్ ఇట్ ఇన్ టెక్స్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఎక్స్ఎంఎల్ పేజ్ ఆర్ ఈజ్ ఇట్ హెచ్టిఎంఎల్ పేజ్ అని, ఇది ఏంటో దాని కంటెంట్ టైప్ చూస్తాం, టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్ అలాగా. సో గెట్ పారామీటర్స్. సో ఇప్పుడు ఇదే మెయిన్ మనం ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గెట్ పారామీటర్. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువ యూజ్ చేసే నేమ్ ఏంటంటే గెట్ పారామీటర్. సో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఏ రిక్వెస్ట్ పారామీటర్ యాజ్ ఏ స్ట్రింగ్. సో నేను చెప్పాను కదా, లాగిన్లో ఏమిస్తాను, పవన్ అని ఇస్తున్నాను, కింద పాస్వర్డ్ SRK@123 అని ఇస్తున్నాను. సో ఆ వాల్యూస్ని మనం తెచ్చుకోవాలి. దేంట్లోకి తెచ్చుకోవాలి? సర్వ్లెట్లోకి తెచ్చుకోవాలి కదా. సో తెచ్చుకోవాలనుకుంటే కనుక యూజ్ చేసేది గెట్ పారామీటర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఏ రిక్వెస్ట్ పారామీటర్ యాజ్ ఏ స్ట్రింగ్. దీన్ని స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తుంది. ఇదే మెయిన్, గెట్ పారామీటర్ అనేది మెయిన్. నెక్స్ట్ గెట్ ప్రోటోకాల్, గెట్ రిమోట్ పోర్ట్, గెట్ సర్వర్ నేమ్. ఈ మూడు ఏం చేస్తాయంటే మనం యూజ్ చేసిన ప్రోటోకాల్ ఏం యూజ్ చేసాం అండ్ వెర్షన్ రిటర్న్ చేయాలనుకుంటే కనుక గెట్ ప్రోటోకాల్. గెట్ రిమోట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, 8080 అలా ఉన్నాయి కదా. సో దాని ఐపీ పోర్ట్ని, క్లయింట్ యొక్క ఐపీ పోర్ట్ని తెలుసుకోవాలనుకుంటే కనుక యూజ్ చేయాల్సింది గెట్ రిమోట్ పోర్ట్. సో సర్వర్ నేమ్, నా సర్వర్ నేమ్ కూడా చేయొచ్చు. మన హోస్ట్ నేమ్ వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు కదా, ఒక హోస్ట్ నేమ్కి రిక్వెస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడంటే ఒక హెడర్లో స్టోర్ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు పైన క్లిక్ చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఇది పెట్టారో, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టిన వెంటనే ఇదంతా ఒక స్ట్రింగ్ కింద, ఒక హెడర్ కింద ఫార్మ్ అయ్యి అదంతా మన సర్వర్లోకి వస్తుంది. సర్వర్లోకి వచ్చినప్పుడు వాటి వాల్యూస్ తెచ్చుకోవాలనుకుంటే కనుక కంటెంట్ టైప్, గెట్ కంటెంట్ లెంత్, పారామీటర్స్ని ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుని తెచ్చుకుంటాం. నెక్స్ట్ గెట్ సర్వర్ నేమ్. సో సర్వర్ నేమ్ మనం హోస్ట్ రిక్వెస్ట్ వస్తుంది కదా, రిక్వెస్ట్ని బట్టి సర్వర్ నేమ్ తెచ్చుకుంటాం. సో ఇప్పటిదాకా ఏం చూసాం? సర్లెట్ రిక్వెస్ట్ మెథడ్స్, రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ మెథడ్స్ని ఏంటో చూసాం. నెక్స్ట్ వచ్చిన రిక్వెస్ట్ని మనం రెస్పాన్స్ పంపాలి కదా. సో ఆ రెస్పాన్స్కి కూడా సమ్ మెథడ్స్ ఉన్నాయి. సో దానికి ఏం యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఏంటి? సర్వ్లెట్ రెస్పాన్స్ ఇంటర్ఫేస్. సో ద సర్వ్లెట్ రెస్పాన్స్ ఇంటర్ఫేస్ డిఫైన్స్ అన్ ఆబ్జెక్ట్ టు హెల్ప్ ఏ సర్వ్లెట్ ఇన్ సెండింగ్ ఏ రెస్పాన్స్. సో సర్వ్లెట్ రిక్వెస్ట్ ఏం చేసింది?
టు యాక్సెప్ట్ రెస్పాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి యూజ్ చేసింది సర్వ్లెట్ రిక్వెస్ట్. సో సెండింగ్ రెస్పాన్స్ సెండ్ బ్యాక్ చేయడానికి యూజ్ చేసేది సర్వ్లెట్ రెస్పాన్స్ ఎవరికి, టు ద క్లయింట్. సో దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. మనకు వచ్చిందాన్ని వెనక్కి పంపాలనుకుంటే కనుక చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ వేరియస్ మెథడ్స్ దట్ హెల్ప్ ఏ సర్వ్లెట్ టు రెస్పాండ్ ద క్లయింట్ రిక్వెస్ట్. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చేసింది. సో ఆ రిక్వెస్ట్ మనం బ్యాక్ పంపాలంటే ఏదో ఒక ఫార్మేట్లో పంపాలి కదా. ఇది టెక్స్ట్ అని పంపాలి, లేకపోతే కనుక వెళ్ళేటప్పుడు ఎలాగా. సో బఫర్ సైజ్ అనేది ఉంటుంది. బఫర్ సైజ్ అంటే ఏంటి, మనం డేటాని ఎలా పంపుతున్నాం. సో నెక్స్ట్ 1 by 1 సో ఎలా వెళ్ళాలి అనే సమ్ మెథడ్స్ ఉన్నాయి. సో దానికి యూజ్ చేసుకునేది సేమ్ రెండింటికి ఒకటే రిక్వెస్ట్ని రెస్పాన్స్ని, హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్సెస్. హెచ్టిటిపినే మన రెస్పాన్స్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్. ఇది సర్వీస్. సో ఆర్ఈక్యూ అంటే ఏంటంటే జస్ట్ మనం యూజ్ చేసుకునే ఒక రీనేమ్, మనం యూజ్ చేసుకునే ఆబ్జెక్ట్ టైప్. రిక్వెస్ట్ అనేవచ్చు, రెస్పాన్స్ అనేవచ్చు. నెక్స్ట్ రిక్వెస్ట్ డాట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం యూజ్ చేసిన మెథడ్స్ అన్నీ కూడా రిక్వెస్ట్ మెథడ్స్ అనుకోండి. రిక్వెస్ట్ డాట్, ఇక్కడ సమ్ మెథడ్స్ ఉన్నాయి కదా. రిక్వెస్ట్ ఆర్ఈక్యూ డాట్ గెట్ పారామీటర్ అని పెట్టి అనుకోండి, ఆ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తే. సో అందుకు ఆర్ఈక్యూ. ఇక్కడ ఆర్ఈక్యూ కాకుండా ఆర్ ఒకటే ఇచ్చారనుకోండి, ఆర్ డాట్ గెట్ పారామీటర్ అలా యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే సమ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. సో ప్రీ డిఫైన్డ్ మెథడ్స్లో ఫస్ట్ మ్యాక్సిమం ఇది చూడండి, ప్రింట్ రైటర్. ఇది మెయిన్ యూజ్ చేస్తాం. ప్రింట్ రైటర్ ఆఫ్ గెట్ రైటర్. ప్రింట్ రైటర్ గెట్ రైటర్ ఏంటంటే మనం వచ్చిందని బ్యాక్ పంపుతున్నాం కదా, లాగిన్ సక్సెస్ఫుల్ అని. లాగిన్ సక్సెస్ఫుల్ కానీ లేకపోతే కనుక ఏదన్నా ఇన్వాలిడ్ లాగిన్ అని కానీ మనం ఏమైనా రాయాలనుకోండి, అంతా కూడా ఇక్కడ రాస్తాం, ప్రింట్ రైటర్లో రాస్తాం. సో ఇట్ రిటర్న్స్ ద ప్రింట్ రైటర్ ఆబ్జెక్ట్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు సెండ్ క్యారెక్టర్ టెక్స్ట్ టు ద క్లయింట్. ఒక క్యారెక్టర్ టెక్స్ట్ని క్లయింట్లోకి పంపాలి. సో దానికి యూజ్ చేసేది ఏంటంటే ప్రింట్ రైటర్, గెట్ రైటర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. మీరు ఎప్పుడైతే మీ లాగిన్ నేమ్, యూజర్ నేమ్ ఇచ్చిన వెంటనే మీరు లాగిన్ సక్సెస్ఫుల్ అని ఒక క్యారెక్టర్ డేటాని వెనక్కి పంపాలనుకుంటున్నారు. సో అప్పుడు యూజ్ చేసే మెథడ్ ఇది. సో నెక్స్ట్ మీరు ఏమన్నా రిటర్న్ చేయాలనుకుంటున్నారు, కంటెంట్ టైప్. మీ రెస్పాన్స్ని మీరు టెక్స్ట్ ఫార్మేటా, XML ఫార్మేటా అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు యూజ్ చేసేది ఏంటంటే గెట్ కంటెంట్ టైప్. అర్థమైంది కదా. గెట్ కంటెంట్ టైప్, ఇది గెట్ కంటెంట్ టైప్ అంటే వచ్చింది తెచ్చుకోవడానికి, సెట్ కంటెంట్ టైప్ అంటే యూజ్ చేయడానికి, మనం ఏదైనా కంటెంట్ పెట్టడానికి. గెట్ కంటెంట్ టైప్ సెండ్ రెస్పాన్స్ని యూజ్ చేయడానికి, మనం ఏమన్నా సెట్ చేసుకోవాలనుకోండి, సెట్ చేసుకోవడానికి యూజ్ చేసేది సెట్ కంటెంట్ టైప్. సో రెండు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. గెట్ కంటెంట్ టైప్ ఏంటంటే మనం పంపిన రెస్పాన్స్ని అది ఏ టైపు తెలుసుకోవడానికి గెట్ కంటెంట్ టైప్. మనం పంపే రెస్పాన్స్ని ఒక టైప్లో సెట్ చేసుకోవాలనుకోండి, అది సెట్ కంటెంట్ టైప్. సో నెక్స్ట్ ఏంటంటే బఫర్. సో బఫర్ ఏంటి, మనం డేటాను పంపుతాం కదా, డేటాను పంపినప్పుడు ఒక సైజ్ ఆఫ్ బైట్స్ కింద 1 by 1 వెళ్తుంది బఫర్లో. 1 by 1 వెళ్ళినప్పుడు ఒక బఫర్ సైజ్ పెట్టుకుంటే కనుక ఎక్కువ పెద్ద రిక్వెస్ట్, పెద్ద రెస్పాన్స్లు పంపాలి. మనం ఇప్పుడు జస్ట్ ఇన్వాలిడ్ లాగిన్ అన్నప్పుడు బఫర్ సైజులు కాదు, అలా కాకుండా మీరు పెద్ద టెక్స్ట్ని వెనక్కి రిటర్న్ చేయాలనుకుంటే కనుక బఫర్ సైజ్ని పెట్టాలి. సో చాలా రెస్పాన్సెస్ని పంపుతూ ఉంటారు కదా, ఒక్కొక్క రెస్పాన్సెస్కి బఫర్ సైజ్ పెట్టారనుకోండి. సో బఫర్ సైజ్ ఇంట్లో ఇన్ సైజు ఇన్ kbps అని పెట్టారనుకోండి, సో ఆ బఫర్ సైజ్ని మనం పెట్టుకోవచ్చు. సో బఫర్ సైజ్ ఎంత ఉండాలి అని పెట్టుకోవాలనుకుంటే కనుక దాని బఫర్ సైజ్ సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసిన తర్వాత దాని బఫర్ సైజ్ ఎంతో చూడాలనుకుంటే కనుక గెట్ బఫర్ సైజ్. సో ఫ్లష్ బఫర్ ఏం చేస్తుందంటే మనకి బఫర్లో లోపల ఏమైనా ఉన్నాయనుకోండి, వెయిటింగ్లో ఉన్నాయనుకోండి, అన్నిటిని పంపేస్తుంది, ఫోర్స్ చేస్తుంది. ఇట్ ఫోర్సెస్ ద కంటెంట్ ఇన్ ద బఫర్ టు బి రిటర్న్ టు ద క్లయింట్. ఇవి యూజ్ చేసాం అనుకోండి, ఏమైనా కంటెంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి వెయిటింగ్లోని, ఈ మెథడ్ యూజ్ చేస్తే కనుక బఫర్లో ఉన్నాయన్నీ కూడా క్లయింట్కి పంపేసి దాన్ని రిటర్న్ చేసేస్తుంది. సో మ్యాక్సిమం మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే ప్రింట్ రైటర్. ప్రింట్ రైటర్ అంటే మనం రాసేది ఎక్కువ పంపుతాం, ఇంకా చాలా యూజ్ చేస్తాం, చాలా మెథడ్స్ ఉన్నాయి, ఇయే కాదు. సో మీరు హౌ టు హ్యాండిల్ రిక్వెస్ట్ అంటే, రెస్పాన్స్ అంటే ఇంటర్ఫేస్ గురించి రాసి, ఇంటర్ఫేస్లో ఈ మెథడ్స్ ఉంటాయని రాసి, జస్ట్ మళ్ళీ ఇలాగా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ వేసి ఇవన్నీ ఉంటాయని చేసి, నెక్స్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ రెస్పాన్స్. రిక్వెస్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి,
సో డేటాను తెచ్చుకోవడానికి ఈ మెథడ్, కంటెంట్ తెచ్చుకోవడానికి ఈ మెథడ్. నెక్స్ట్ రెస్పాన్సెస్లో ఈ మెథడ్ ఉన్నాయి. సో రెస్పాన్స్ అంటే ఏంటి, వచ్చిన రిక్వెస్ట్ ఉంది, బేస్డ్ ఆన్ దట్ రిక్వెస్ట్ వీఆర్ గోయింగ్ టు సెండ్ వన్ రెస్పాన్స్ కదా. సో ఆ రెస్పాన్స్ ఏమవచ్చు, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఆ రెస్పాన్సెస్కి బఫర్ సైజ్ పెట్టవచ్చు. ఫ్లష్ బఫర్ అంటే ఆ బఫర్ని తీసేయచ్చు. నెక్స్ట్ కంటెంట్ టైప్ని మనం పెట్టుకోవచ్చు. అదన్నీ కూడా సమ్ మెథడ్స్ని యూజ్ చేసుకుని పంపుతాం. సో ఇది హౌ టు హ్యాండిల్ సర్లెట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెథడ్స్ యూజింగ్ హెచ్టిటిపి. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ అన్నా, సర్లెట్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ అన్నా కొంచెం కన్ఫ్యూజ్ ఏదైనా సరే మొత్తం ఇదంతా రాయాలి. సో ఫస్ట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ గీసి ఇలా వస్తుందని రాసి దాని గురించి, నెక్స్ట్ సమ్ మెథడ్స్ ఉన్నాయి, ఏ ఒక 4-5 మెథడ్స్ రాసి ఆ మెథడ్స్ ఫస్ట్ రిక్వెస్ట్. నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే వచ్చిన రిక్వెస్ట్స్ అన్నిటిని హ్యాండిల్ చేసే ఇంటర్ఫేస్ని సర్లెట్ రిక్వెస్ట్ ఇంటర్ఫేస్ అంటాం. నెక్స్ట్ పంపే అన్నిటిని సర్లెట్ రెస్పాన్స్ ఇంటర్ఫేస్ అంటాం. సో వీటిలన్నిటిని సమ్ మెథడ్స్ ఉన్నాయని రాస్తాం మనం.